ఒక కూలివాడు తన రక్తాన్ని చెమటగా మార్చి రోజంతా కష్టపడి 300 రూపాయలు సంపాదిస్తే ఆ 300 రూపాయల్లో నుంచి 30 రూపాయలు లాగేసుకుంటున్నారు. రుకో జరా సబర్ కరో. హిందూ తీసుకుంటే నీకంటే నొప్పి నీకేంట్రా కదా మరి అంతగారికి మా పాట మీద పడతావు ఎందుకు? అంతగారికి పాట దొప్పుతున్నారని మమ్మల్ని అంటారు. నువ్వు ఒక పక్క తీసుకుంటూ మా పాఠాల గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి చెప్పు. మా దశం భాగాలు మా ఇష్టం, మేము తీసుకుంటాం, మా ఇష్టం, మా కృష్ణ. చెప్పండి మీరు ఎవరండి చెప్పండి. నేను కరుణాకర్ని. ఏ కరుణాకరు? శివశక్తి. ఇంటి పేరు? శివశక్తి కరుణాకర్. ఇంటి పేరు ఏంటి సార్? ఎంత తడిసిందా? ఇంటి పేరు చెప్పండి. మర్యాదగా మాట్లాడండి. కరుణాకర్. మీ ఇంటి పేరు శివశక్త? నీకేం డీటెయిల్స్ కావాలరా చెప్పు. ఇప్పుడు ఫోన్ చేసి ఏం మాట్లాడో చెప్పరా. అవును, మీకు డొనేషన్స్ ఎందుకు? డొనేషన్స్ ఎందుకు? డొనేషన్స్ వల్ల మీరు ఏం చేయబోతున్నారు, కార్యక్రమాలు ఏంటి అని చెప్పేసి అంటున్నా. ఏం డొనేషన్ చేస్తున్నారు? ఏం కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పండి. ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? డొనేషన్ కలెక్ట్ చేస్తారా? నేనేం చేశాను వెబ్సైట్ లో అన్ని వేరే మతాల మీద గ్రంథాల మీద మీరు పడటం తప్పితే మర్యాదగా మాట్లాడండి. వేరే గ్రంథాల మీద పడి పట్టం తప్పితే మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఒకటి చెప్పండి. అసలు మేము పుట్టిందే క్రిస్టియానిటీ ఎదుర్కోవడానికి. నిజంగా నువ్వు చెప్పేది ఏంటి? మేము శివశక్తి పుట్టిందే క్రిస్టియానిటీ ఎదుర్కోవడానికి. మీ 1,00,000 మంది పాటలు మా హిందువుల ఇళ్ల మీద పడి దురాఘాతాలు చేస్తుంటే మేము చూస్తా కూర్చోవాలా? ఏం చేశారు? దురాఘాతాలు ఏం చేశారు? ఏం చేస్తున్నావు మీ తెలీదా? ఏం చేశారు నాకు తెలీదు, నువ్వు చెప్పు కాస్త. అసలు ఫండ్ రైజింగ్ గురించి మమ్మల్ని ఆట నువ్వు ఎవడెవరా? నువ్వేమన్నా మాకేమైనా 10 రూపాయలు ఇచ్చేప్పుడన్నా 10 రూపాయలు ఇచ్చి నా 10 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టారు? ఫండ్ రైజింగ్ తో నువ్వేం చేస్తున్నావు? ఏ కార్యక్రమాలు చేస్తున్నావు? ఫండ్ రైజింగ్ తో మరి ఫండ్ రైజింగ్ పాస్టర్లు తీసుకుంటే నీకేంటి నొప్పి? పాస్టర్లు తీసుకుంటే నీకేంటి నొప్పి? ఈ రోజు నువ్వు చేసేది ఏంటి? పాస్టర్లు తీసుకునే దానికి మేము తీసుకునే దానికి తేడా ఉంది. ఏంటాడా చెప్పు. ఏ డబ్బుల మీద నీకు స్పెషల్ గా నీ ఫోటో ముద్రేస్తున్నారా? ఫోటో డబ్బుల మీద? అరే మేము నీకులాగా 10% లోను మీ ఆస్తిలో వాటాలు అడగట్లేదు. 10% మేము ఇచ్చుకుంటాము, లేకపోతే గ్యారంటీ ఉందా? ఇవ్వాలని కంపల్సరీ ఉందా? ఇచ్చుకుంటాం, లేకపోతే లేదు. నీకేంటి నొప్పి అంట? మా హిందూ తీసుకుంటే నీకంటే నొప్పి నీకేంట్రా కదా మరి అంతగారికి మా పాట మీద పడతావు ఎందుకు? అంతగారికి పాట దొప్పుతున్నారని మమ్మల్ని అంటారు. నువ్వు ఒక పక్క తీసుకుంటూ మా పాఠాల గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి చెప్పు. మా దశం భాగాలు మా ఇష్టం, మేము తీసుకుంటాం, మా ఇష్టం, మా కృష్ణ. మా సంస్థ అభివృద్ధి కోసం మరి అంతగారికి మా పాఠం దశం భాగాలు తీసుకున్నా పుస్తకాలు రాయడం నువ్వు పోవాలి. నీకేంటి అవసరం? నీకు అవసరమా? నువ్వు పాఠం నీకేంటే? మా బైబిల్ గురించి మాట్లాడితే నీకేంటే? రావట్లేదు నీలాంటి వాళ్ళు వచ్చే మందిని చూసినావు. అర్థమవుతుంది. కంచెరే అడ్డగాడ నీ సంగతి తెలుసా? నీ బతికేంటో తెలుసా? అమ్మాయిని అడ్డం పెట్టుకుని నువ్వు బతుకుతావరా? నువ్వు అర్థమవుతుందా? ఏంటి గెలికేది? ఏం తింటావరా? ఏంటి కూడా ఎవరు రెచ్చగొడతావరా? ఇంట్లో మీ బామ్మ క్రిస్టియన్, మీ ఇంట్లో చుట్టాలు క్రిస్టియన్లు. ముందు వాళ్ళకెళ్ళి చెప్పవా? వాళ్ళకెళ్ళి చెప్తే గమ్ము లేకుండా, మీ ఇంట్లో చుట్టాలకి మీ ఇంట్లో క్రైస్తవులు చెప్తే గమ్ము లేకుండా నువ్వు రోడ్డు మీద అత్యొచ్చిన అహంభోత్రాలు తిరుగుతావా? బుద్ధుందా? సిగ్గుందా? ఏమన్నా లగ్గుందా? నోటికి అన్నమైనా తింటుంది, మాట్లాడడానికి నీకు దమ్ము ఉంటే హిందూ గ్రంథాల గురించి మాట్లాడచ్చు. దమ్ము లేదు. ఎంతమంది హిందూ గ్రంథాల గురించి మాట్లాడని చెప్పి రమ్మంటే నువ్వు ఎందుకు రావట్లేదురా? నువ్వెందుకు రావట్లేదురా? హిందూ గ్రంథాల మీద నీకు దమ్ము ఉంటే హిందూ గ్రంథాల మీద డిబేట్ రారా? నువ్వు హిందూ గ్రంథాల మీద డిబేట్ రానికి దమ్ముంటే బైబుల్ పుస్తకం కాదు. నీకు దమ్ముంటే నువ్వు మగాడైతే నీకు సాంబశివరావు గారు ఉన్నారు, వాళ్ళ మీద హిందూ గ్రంథాల మీద డిబేట్ రా. నువ్వు డబ్బులు ఈ రోజు కలెక్ట్ చేసి పాస్టర్లు దశం పాఠాలు తిన్నారు అంటున్నావు. పాస్టర్లు ఏం చేస్తారా? పాస్టర్లు చేస్తే నువ్వేం చేస్తావు? పాస్టర్లు చేస్తే నువ్వేం చేస్తున్నావు? మా ఇష్టం అడిగాడా? నిన్ను ఎవరన్నా అడిగాడా? నిన్ను అడిగాడా?